ఎటువంటి విద్యుత్ సోలార్ ప్లేట్లు లేకుండా కేవలం వీచే గాలితో నూతిలో లేదా భూగర్భంలో ఉన్న జనాలను బయటకు తీసే విధంగా ఒక మిషన్ తయారు చేశాడు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆదిత్య మరియు దారేష్. నిజానికి వీరి ప్రతిభ మట్టిలో మాణిక్యాలు అని చెప్పుకోవచ్చు. కేవలం గాలి ద్వారా ఒక రౌండ్తో కూడిన ఫ్యాన్ తిరగడం, ఆ ఫ్యాన్తో మరొక అనుసంధానమైన నీటిలో ఉన్న నీరు బయటకు తోడే విధంగా ఈ పరికరం తయారు చేశాడు. నిజానికి ఇది ఒక అద్భుతం అంటూ ఉపాధ్యాయులే కాదు పలువురు కూడా కొనియాడారు. అయితే ఈ పరికరం ఏ విధంగా తయారు చేశాడు, ఇది ఎలా ఉపయోగించాలి అన్నది క్లుప్తంగా వివరించాడు విద్యార్థులు ఇద్దరు కూడా. గురించి మాట్లాడుతున్నాం సార్. నేను 9th క్లాస్ చదువుతున్నాను సార్. నా పేరు ఎం ఆదిత్యవర్ధన్ సార్. దీని పేరు ఫార్మర్స్ పంప్ జాక్ సార్. ఇది మెకానికల్ విండ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి పంప్ జాక్ ద్వారా భూమిలో ఉన్న నీటిని వెలికి తీయడానికి మిషన్ ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న పార్ట్స్ ఏమిటంటే దీన్ని వాకింగ్ బీమ్ అంటారు సార్, దీన్ని పంపింగ్ యూనిట్ అంటారు సార్, దీన్ని క్రాంక్ షాఫ్ట్, కౌంటర్ వెయిట్, దానికి కలపడం ఉన్నాయి పుల్లీస్ అంటారు సార్. దానికి విండ్ మిల్ సహాయపడుతుంది సార్. ఇది పంప్ జాక్ లో ఉన్నది వాకింగ్ బీమ్ ఉంటుంది సార్. దానికి ఒకవైపు పంపింగ్ యూనిట్, మరొక వైపు క్రాంక్ షాఫ్ట్, కౌంటర్ వెయిట్, పుల్లీస్, విండ్ మిల్ ఉంటుంది సార్. పూర్వం అరబ్ కంట్రీస్ లో ఆయిల్ ని వెలికి తీయడానికి ఇలాంటి మిషన్ కనిపెట్టారు సార్. అప్పుడు ఈ విండ్ మిల్ ద్వారా జనరేటర్ ని ఉపయోగించేవారు సార్. ఆ జనరేటర్ లో ఆయిల్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ అలాంటివి పోసేవారు సార్. ఇప్పుడు ఆ జనరేటర్ కాకుండా మేము విండ్ మిల్ అన్నది పెట్టాం సార్. దానివల్ల పరిహారానికి ఎటువంటి హాని జరగదు సార్. ఇది కొండ ప్రాంతాల్లో వెళ్తే ఈ గాలి వల్ల ఇలా తిరిగి ఈ మిషన్ కూడా రొటేట్ అవుతాయి సార్. ఇక్కడ ప్రెజర్ ఎక్కువైతే వాల్యూమ్ తగ్గుతుంది సార్. లోపల ప్రెజర్ తక్కువ అయితే వాల్యూమ్ పెరుగుతుంది సార్. దానివల్ల వాటర్ బ్యాలెన్స్డ్ గా పైకి వస్తుంది సార్. ఈ పుల్లీస్ చిన్న పుల్లి అంటారు సార్. ఇది చిన్న పుల్లి, ఇది పెద్ద పుల్లి అంటారు సార్. ఇది 2 సార్లు తిరిగితే ఇది ఒకసారి తిరుగుతుంది సార్. దాని వలన రొటేటరీ మోషన్ నుంచి రెసిప్రొకేషన్ మోషన్ లోకి వచ్చి బ్యాలెన్స్ గా వాటర్ పైకి వస్తుంది సార్. ఇలాంటిది ఒకటి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి కొండ ప్రాంతంలో ఉన్న పొలాలు పండించే రైతులకి ఇలాంటిది ఒక మిషన్ ఇస్తే ఫ్రీగా వాటర్ తీసుకొచ్చు సార్. ఎంత కావాలంటే అంత వాటర్ తీసుకొని మళ్ళీ జనరేటర్ కలుపుకొని మిషన్ ఆపించుకోవచ్చు సార్.